Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to discuss a very useful topic for 10th class children under correct headings for 2 marks. ఈ వీడియోలో మనము కాంపౌండ్ అడ్జెక్టివ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ని ఎలా నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలి నేర్చుకోబోతున్నాం. తర్వాత ఈ నేర్చుకున్న విషయాన్ని ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ని తీసుకొని మనం ఆన్సర్ చేయగలమా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోబోతున్నాం. చూడండి, కాంపౌండ్ అడ్జెక్టివ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, ఈ 3 కాన్సెప్ట్స్ని మనం నేర్చుకుంటే దీంట్లో ఏవైనా 2 కాన్సెప్ట్స్ ఇచ్చి మీకు కరెక్ట్ హెడ్డింగ్స్గా క్లాసిఫై చేయమని చెప్పి ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. కాంపౌండ్ అడ్జెక్టివ్స్: clear sighted, newly laid, cold blooded, 4-day, curly headed, well read, half sunk, 5-star, peacock blue, long lasting. కాంపౌండ్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్. మనం ఈజీగా మైనస్తో ఇండికేట్ చేయబడింది కాబట్టి ఈ విధంగా మనము ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని గుర్తుపెట్టుకోవడానికి 3 విషయాలు మనము మైండ్లో లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, మైనస్తో 2 వర్డ్స్ వేరు చేయబడి ఉంటాయి. సెకండ్ పాయింట్, 2 వర్డ్స్లో లాస్ట్ వర్డ్ అన్నిటికీ వర్బే ఉంటుంది. థర్డ్ పాయింట్, ఈ 3 వర్డ్స్ని కూడా మనం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ కాకుండా ఈ 3 వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే డిటిఎస్ లాగా డిబిఎస్, డి ఫర్ డే, బి ఫర్ బ్లూ, ఎస్ ఫర్ స్టార్, మనం కాంపౌండ్ అడ్జెక్టివ్స్ మొత్తం నేర్చుకోగలిగాం. ఈ 3 టాపిక్స్లో మనము ఏవైనా 2 నేర్చుకుంటే 3వ టాపిక్ని ఈజీగా మనము ఆడ్ వన్ అవుట్ కింద క్లాసిఫై చేయగలం. చూడండి, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉన్నాయి. ఈ రెండిట్లో మనము ఒక కాన్సెప్ట్ని కేర్ఫుల్గా మైండ్లో మెమరైజ్ చేసుకుందాం. చూడండి, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని మనము గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే అన్ని వర్డ్స్ ప్రిపోజిషన్తో ఎండ్ అవుతాయి. ఇక్కడ చూడండి, లాస్ట్లో అన్నిటికీ ఆఫ్ వచ్చింది. ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరిగింది. ఆన్ అకౌంట్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్, అహెడ్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, బై వే ఆఫ్, ఫర్ ద సేక్ ఆఫ్, లాస్ట్లో ఆఫ్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఇక్కడ చూడండి, అలాంగ్ విత్, ఇన్ అకార్డెన్స్ విత్, లాస్ట్లో విత్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఇక్కడ చూడండి, అపార్ట్ ఫ్రమ్, ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ఇక్కడ ఇన్ అడిషన్ టు, అకార్డింగ్ టు, డ్యూ టు, టు అనే ప్రిపోజిషన్ వచ్చింది. మరి ఇక్కడ సింపుల్ వేలో మనము కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని గుర్తుపెట్టుకోవాలి అంటే 4 ప్రిపోజిషన్స్ని మనం మైండ్లో లాక్ చేసుకోగలిగితే ఈ 16 వర్డ్స్ మనకు మెమరైజ్ అయిపోతాయి. చూడండి, ఈ 4 ప్రిపోజిషన్స్ని మనము మైండ్లో లాక్ చేసుకోగలిగితే ఈ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అన్నీ మనకు గుర్తుంటాయి. విత్తో ఎండ్ అయ్యేటివి, ఫ్రమ్తో ఎండ్ అయ్యేటివి, ఆఫ్తో ఎండ్ అయ్యేటివి, టూతో ఎండ్ అయ్యేటివి. సో విత్, ఫ్రమ్, ఆఫ్, టు గుర్తుపెట్టుకోగలిగితే మనకు 16 వర్డ్స్ గుర్తుకొచ్చేస్తాయి. సో ఈ 4 ప్రిపోజిషన్స్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్గా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము 3 కాన్సెప్ట్స్లో 2 కాన్సెప్ట్స్ని నేర్చుకున్నాము. 3వ కాన్సెప్ట్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఈ 2 కానిది 3వదిగా గుర్తుపెట్టుకుంటాము. ఆ 3వ కాన్సెప్ట్ వచ్చేసి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్: గెట్ వన్స్ ఓన్ వే, సెట్ ఫుట్, గెట్ రిడ్ ఆఫ్, అట్ లెంత్, టుక్ బై సర్ప్రైజ్, ఫర్ ఏజెస్, డ్రైవ్ ఏ హార్డ్ బార్గెన్, గివ్ వే, ఆన్ పర్పస్, అట్ ఏ లాస్. ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్లో మనము 2 నేర్చుకున్నాము. 3వది మనము ఆడ్ వన్ అవుట్ కింద వేరు చేసి క్లాసిఫై చేయగలుగుతాం. ఇప్పుడు మనము జూన్ 2018లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్కు సంబంధించి అడిగిన క్వశ్చన్కి మనం నేర్చుకున్న విధానంతో ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. చూడండి, పుట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్. 8 వర్డ్స్ ఇస్తారు. ఆ 8 వర్డ్స్ని మనము క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు హెడ్డింగ్స్ వచ్చేసి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఒక హెడ్డింగ్, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఒక హెడ్డింగ్ ఇచ్చారు.
మరి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని యాడ్జెక్టివ్స్, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని మనం ఇక్కడ క్లాసిఫై చేయాలి. ఫస్ట్ ఇక్కడ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్కి సంబంధించి మనం నేర్చుకున్న విధానంలో మనం మెమొరైజ్ చేసుకున్న విషయం ఏమి, 4 ఎండింగ్ ప్రిపోజిషన్స్ని మనము గుర్తు పెట్టుకోగలిగితే వీటికి ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఆ 4 ప్రిపోజిషన్స్ వచ్చేసి విత్, ఫ్రమ్, ఆఫ్, టు. ఈ 4 ప్రిపోజిషన్స్ ఎండింగ్ ఉంటే అవన్నీ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. చూడండి, విత్ ఎండింగ్ వర్డ్స్ ఏవి లేవు. నెక్స్ట్ ఇది లేవు. ఫ్రమ్ ఎండింగ్ వర్డ్స్ ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంది, ఫ్రమ్ ఎండింగ్ వర్డ్ ఇదొకటి. సో ఆ వర్డ్ని కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్గా మనం రాస్తాం. అపార్ట్ ఫ్రమ్, ఇది కంప్లీటెడ్. ఆఫ్ ఎండింగ్. సో ఈ వర్డ్ని మనము కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా రాసేస్తాం. బై ద వే ఆఫ్, ఒకటే వర్డ్ ఉంది. నెక్స్ట్ ఇది కూడా కంప్లీటెడ్. 2 ఎండింగ్ వర్డ్స్ చూడండి, ఇక్కడ 2 ఎండింగ్ వర్డ్ ఉంది, ఇక్కడ 2 ఎండింగ్ వర్డ్ ఉంది. సో ఇవి రెండు కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఇన్ అడిషన్ టు డ్యూ టు. సో మనం కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అన్నిటినీ రాయగలిగినాము. రిమైనింగ్ 4 వర్డ్స్ని కాంపౌండ్ అడ్జెక్టివ్స్గా రాసేస్తే మనకు 2 on 2 మార్క్స్ వస్తాయి. కానీ మనం కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని కూడా నేర్చుకొని ఉన్నాము, సింపుల్ టెక్నిక్తో మెమొరైజ్ చేసుకొని ఉన్నాము. కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని 3 రకాలుగా మనం గుర్తుపెడతాము. ఫస్ట్ వచ్చేసి మైనస్తో వేరు చేసిన వర్డ్స్, మైనస్తో. సో ఇవి 4 కాంపౌండ్ అడ్జెక్టివ్స్ కింద రాసేయచ్చు. సెకండ్ టెక్నిక్ వర్బ్తో ఎండ్ అయ్యేటివి. చూడండి, లైక్ వర్బ్, ఫేస్డ్ వర్బ్, రెడ్ వర్బ్, సైటెడ్ వర్బ్. సో సెకండ్ టెక్నిక్ ద్వారా కూడా 4 వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఒకవేళ థర్డ్ టెక్నిక్ అవసరం కూడా పడుతుంది. ఎప్పుడంటే వర్బ్ గుర్తు పెట్టలేనప్పుడు మనము డిటిఎస్ లాగా డిబిఎస్ గుర్తుపెట్టుకున్నాం. డిబిఎస్, డి అంటే డే అనే వర్డ్తో ఎండ్ అయినా కూడా కాంపౌండ్ అడ్జెక్టివ్నే, బి ఫర్ బ్లూతో ఎండ్ అయినా కాంపౌండ్ అడ్జెక్టివ్నే, ఎస్ ఫర్ స్టార్తో ఎండ్ అయినా కాంపౌండ్ అడ్జెక్టివ్నే. కాబట్టి మనకు ఫస్ట్ టెక్నిక్తోనే, మైనస్ అనే టెక్నిక్తోనే 4 వర్డ్స్ ఐడెంటిఫై అయిపోయాయి. కాబట్టి మనం ఈజీగా ఈ క్వశ్చన్కి 2 on 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. బిజినెస్ లైక్, డబుల్ ఫేస్డ్, వెల్ రెడ్, క్లియర్ సైటెడ్. సో ఈ విధంగా కరెక్ట్ హెడ్డింగ్స్కి సంబంధించిన టాపిక్లో ఏవైనా 2 ఇచ్చినప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ని మనము ఫస్ట్ క్లాసిఫై చేసుకోగలిగితే లెఫ్ట్ ఓవర్ వర్డ్స్ అన్ని రిమైనింగ్ టాపిక్ కింద క్లాసిఫై చేయడానికి ఆడ్ వన్ సిరీస్లో అయినా మనం ఆన్సర్ చేయగలము. లేదంటే 2 కాన్సెప్ట్స్ మనం నేర్చుకునేటివి వచ్చినా కూడా ఈ విధంగానే ఆన్సర్ చేయగలం. కాబట్టి మీరు కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని గుర్తుపెట్టుకోవాలంటే 4 ప్రిపోజిషన్స్తో ఎండ్ అయ్యే వర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. విత్, ఫ్రమ్, ఆఫ్, టు, ఈ 4 ప్రిపోజిషన్స్ గుర్తుపెట్టుకుంటే 16 వర్డ్స్ మీకు మెమొరైజ్ అయిపోతాయి. విత్, ఫ్రమ్, ఆఫ్, టు. తర్వాత కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే 3 టెక్నిక్స్ చెప్పాను. మైనస్తో వేరు చేయబడ్డవి, వర్బ్తో ఎండ్ అయ్యేటివి, లేదా డిబిఎస్, డి ఫర్ డే, బి ఫర్ బ్లూ, ఎస్ ఫర్ స్టార్తో ఎండ్ అయ్యేటివి. ఈ 3 రకాలుగా కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని గుర్తుపడతాం. రిమైనింగ్ వచ్చేసి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఈ 2 కానివి అవిగా మనం గుర్తుపెట్టేస్తే సింపుల్గా మనము ఈ కాన్సెప్ట్ మనకు ఎగ్జామినేషన్లో ఇస్తే 2 on 2 మార్క్స్ సాధించగలం. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. Bye.